హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లో ఇచ్చిన ఒక ప్రాబ్లము ఎలా చేద్దాము చూద్దండి. హౌ టు సాల్వ్ 9/4 హోల్ టు ద పవర్ ఆఫ్ 9/4. సో ఈ ప్రాబ్లమ్ని చూసిన వెంటనే కష్టం అనిపిస్తుంది, కానీ ఈజీ మెథడ్లో ఎలా చేయాలో మెథడ్ తెలుసుకున్నాము. చూడండి, 9/4 whole to the power of 9/4 is equal to 3/2 whole square and whole bracket 9/4 3/2 2 into 9/4. We know a to the power of m whole to the power of n is equals to a to the power of mn. We have applied this formula here. ఇప్పుడు 3/2 whole to the power of 2 1s are 2 2s are 9/2. నెక్స్ట్ 3/2 9/2ని 4 + 5గా రాస్తాము. 3/2 4/2 ప్లస్ 5/2. ఇక్కడ మనము ఫ్రాక్షన్స్లో ఈ విధంగా డివైడ్ చేయొచ్చు. 4/2 ప్లస్ 5/2 మనకు తెలుసు. 3/2 4 1s are 4 2s are 2 ప్లస్ 5/2. నెక్స్ట్ 3/2 హోల్ స్క్వేర్ 3/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 5/10. ఇది ఎలా ఎందుకు అంటే ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ రాయాల్సి ఉంటుంది. యాక్చువల్గా అయితే a to the power of m plus n is equals to a to the power of m into a to the power of n. నెక్స్ట్ 3/2 హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 2 స్క్వేర్ 3/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 5/2ని 1/2 ఇంటూ 5గా రాయొచ్చు. ఇది కూడా సేమ్ ఈ విధంగా ఇక్కడ ఏ టు ద పవర్ ఆఫ్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ టు ద పవర్ ఆఫ్ mnగా రాయొచ్చు. ఈ విధంగా రాసుకున్నాక 3/9/4 3/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 అంటే 1/2ని మనము స్క్వేర్ రూట్గా తీసుకుంటాము. హోల్ టు ద పవర్ ఆఫ్ 5 9/4 √3 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 √2 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 ఈ విధంగా. నెక్స్ట్ 9/4 √3 ఇంటూ √3 ఇంటూ √3 ఇంటూ √3 ఇంటూ 5 టైమ్స్గా రాసుకుంటాము. √2ని కూడా సేమ్ √2 ఇంటూ √2 ఇంటూ √2 ఇంటూ √2 ఇలా చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ వేస్తాను చూడండి. ఇక్కడ నుంచి కంటిన్యూషన్, ఈ కింద నుంచి కంటిన్యూషన్, లేకుంటే పేజ్ తిప్పుతాం. 9/4 √3 ఇంటూ √3 ఇంటూ ఇట్లా 5 టైమ్స్ రాస్తాము. ఇక్కడే రాస్తే ఈజీగా ఉంటుంది, కనపడుతుంది. 9/4 √3 ఇంటూ √3ని స్క్వేర్గా చేయొచ్చు. నెక్స్ట్ సేమ్ √3 స్క్వేర్, √3 సింగిల్గా రాసుకుంటాం. నెక్స్ట్ √2ని కూడా సేమ్ అలాగనే రాసుకుంటాం. √2 హోల్ స్క్వేర్, √2 హోల్ స్క్వేర్, √2. నెక్స్ట్ 9/4 ఈజ్ ఈక్వల్స్ టు √3 హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ రూట్కి 2కి క్యాన్సిల్ అవుతుంది, 3 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది, 3 అవుతుంది. ఇలా ఇక్కడ డాట్ పెట్టానంటే ఇంటూ ఉన్నట్టు, మీకు అలా అర్థం చేసుకోండి. స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది, 2 ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 2 మిగులుతుంది, √2గా ఉంటుంది. 9/4 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ, ఇయర్ ఆల్సో సేమ్ ఇంటూ 9/4 ఇంటూ 9/4 ఇంటూ √3/2. 9 9s are 81,
4 4 జా 16 √3/√2. ఇక్కడ మనకు 81√3/16 √2 కానీ ఇక్కడ √2 అనేది 3/√2 ఉంది కాబట్టి ఇక్కడ రేషనలైజ్ చేస్తాం, అకర్ణీయం చేస్తాం. రేషనలైజ్ √3 16 √3 ఇంటూ √2/√2. ఈ విధంగా చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, ఇక్కడ 81√3 ఇంటూ √3 ఏమొస్తుంది, √6గా వస్తుంది. 16 ఇంటూ √4గా వస్తుంది. ఇప్పుడు 81√6/16 ఇంటూ 2. ఆన్సర్ ఈజ్ 81√6/32. దిస్ ఈజ్ ద ఆన్సర్. చూడండి, చూస్తానే మనం కష్టం అనిపిస్తుంది కదా, ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ట్రిక్స్ కోసం ఫాలో మై ఛానల్.